27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి. నేను ఇది ఒక వీడియో చూడడం జరిగింది, ఏడుపు వచ్చేసింది. నేను కూడా ఒక హీరోకి ఫ్యానే కాబట్టి ఆ బాధ ఏంటో ఒక డయట్ ఫ్యాన్కి అర్థమవుతుంది. చాలామంది మీ పిచ్చి అనుకుంటారు, బట్ వాళ్ళకు నేనేం చెప్పలేను. కానీ ఒక అబ్బాయి ఎన్టీఆర్ అన్న అభిమాని అంట, తను ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడు. తను నేను బతికించమని చెప్పలేడు. అమ్మ నాకు దేవర మూవీ చూడాలని ఉంది, 27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి. దేవర సినిమా అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. అబ్బాయి ఒక్కటే చెప్పండి, నన్ను అట్లీస్ట్ 27వ తేదీ వరకైనా బ్రతికించండి అని చెప్పాను. తను ఎంత ప్రేమ ఉంటే తను చనిపోయే ముందు కూడా నన్ను బతికించమని అనలేదు, దేవర సినిమా చూపించమని అడిగిండు. ఎన్టీఆర్ అన్న అభిమాని పేరు కౌశిక్, 19 సంవత్సరాలు. తను బ్లడ్ క్యాన్సర్తోని బాధపడుతున్నాడు. అంటే డయట్ ఫ్యాన్కి తను బతికిమని చెప్పలేదు. అమ్మ నన్ను ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, కనీసం 27 వరకు నన్ను బతికించండి అని అన్నారు. ఎన్టీఆర్ అన్న కూడా ఇలాంటి విషయాలలో చాలా ముందుంటారు, హెల్పింగ్ విషయంలో. తన కల్ట్ ఫ్యానే కాబట్టి తను మృత్యుతో పోరాడుతున్నాడు. లాస్ట్ టైం మన పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఖమ్మంలో ఒక అమ్మాయి చూడాలి అనుకుంటే తను కలవడం జరిగింది. సో తను చనిపోతుంది అనుకున్న అమ్మాయి ఈరోజు తను కోలుకొని మంచిగా అయింది. అంటే ఒక పవన్ కళ్యాణ్ డయట్ ఫ్యాన్ తను. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, తను ఆర్థిక సాయం చేశారు, కవర్ అయింది, రికవరీ అయిపోయింది. సో ఇక్కడ తను ఏమడిగిందంటే, నాకు దేవర సినిమా వరకు నిజంగా వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడిన తర్వాత చూస్తే నాకు ఆ ఇష్టం ఉంటుంది. అలా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరికీ, మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్, మీరు ఇప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్కి మీరు కటౌట్లు, పాలాభిషేకాలు చాలా అని మీరు ఖర్చు చేసుకుంటారు. సో ఈ టైంలో మీరు కూడా ఈ వార్తని మీరు ఫ్యాన్స్ అందరూ మీ గ్రూప్లలో అందరిలో షేర్ చేసి మీ వంతు సాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా అన్నింటిలో ముందుంటారు. అలాగే ఈ వార్తని మన ఎన్టీఆర్ అన్న వరకు, టీం వరకు కానీ, ఎన్టీఆర్ అన్న వరకు కానీ, ఆ మూవీ టీం వరకు కానీ తీసుకెళ్ళండి. సో మేబీ ఒకవేళ తను బతికినా బతకకపోయినా ఎన్టీఆర్ అన్న కలిస్తే మేబీ చెప్పలేం, తన ఇష్టం. కొన్ని మృత్యువు కూడా తన ఆనందాల ముందుంచి అది దాటేస్తుంది అంటారు. సో మేబీ ఒకవేళ ఎన్టీఆర్ అన్న కలిసినా, తన దగ్గరికి వెళ్ళినా బతికే ఛాన్సెస్ ఉండొచ్చు. లాస్ట్ టైం ఖమ్మం వెళ్ళినప్పుడు అమ్మాయి ఆల్మోస్ట్ చనిపోతా అన్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత తను మళ్ళీ కోలుకోవడం అనేది జరిగింది. సో ఈ న్యూస్ అయితే మన ప్రొడ్యూసర్ వచ్చేసి కళ్యాణ్ రామన్నయ్య కాబట్టి దానికి, సో ఇద్దరు ప్రొడ్యూసర్లను ఖచ్చితంగా ఈ వార్తను అక్కడ తీసుకెళ్ళండి. మేబీ తన చివరి కోరిక అయినా తీరేలా ఆ దేవుని ప్రార్థించండి. చివరి కోరిక కాదు, తను దేవర సినిమా చూసి కూడా తను ఇంకా కోలుకోవాలి అని అందరు ప్రార్థించండి. సో మీకు తోచిన సాయం చేయండి. నేను కూడా మా గ్రూప్లలో అన్నిటికీ షేర్ చేస్తాను. ఇలాంటి ఫ్యాన్ బాధని హీరోలు కూడా పట్టించుకుంటారు అని మన ఎన్టీఆర్ అన్న అయితే ఖచ్చితంగా నిరూపిస్తాడని నేను అనుకుంటున్నా. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఒక ఫ్యాన్ అనేది, చాలామంది ఫ్యాన్స్ అంటే ఎందుకు అంటారు, బట్ తను చనిపోయే ముందు కూడా దేవర సినిమా చూడాలి అని అన్నాడంటే ఇక మీరు అర్థం చేసుకోండి తను ఎంత అభిమానించిన ఎన్టీఆర్ అన్న. సో ఎన్టీఆర్ అన్న మీరు కూడా చూస్తే స్పందించండి అన్న. ఇలాంటి మీరు స్పందించారనుకో, తను దేవర సినిమానే కాదన్న, తన జీవితాన్ని కూడా జయిస్తాడు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అని కాలాగర ఎగరేసి నెక్స్ట్ మూవీకి మీ సినిమాకి దేవర 2కి కట్అవుట్ కడతాడన్న. మీరు వెళ్ళండి అన్న, తనకి ఏం కాదని నేను కోరుకుంటున్నా ఆ దేవుణ్ణి కూడా. సో నువ్వు ఉండగా అది జరగదన్నా, నేను నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తి కోరుకుంటా. నువ్వు ఉన్నావన్నా, నువ్వు వెళ్ళి కలువు అన్న. ఖచ్చితంగా తను దేవర సినిమా కాదు, తన జీవితంలో కూడా జయించి నెక్స్ట్ దేవర 2కి కట్అవుట్ కడతాడన్న నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఎన్టీఆర్ అన్న వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి. తమ్ముడు కోలుకోవాలని కోరుకోండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్.